బాక్సింగ్ జిమ్నాస్టిక్స్ అదే కదా అదే బ్యాక్ ఫ్లిప్ సి 4-5 స్లిప్ అండ్ గ్యాప్ లా. వీళ్ళిద్దరు మేజర్ డిఫరెన్స్ ఏముంది? ఈయన బాక్సర్ నాన్ బాక్సర్ అని చెప్పడానికి. ఈయన పంచేజర్ బిగినర్ లాగా ఉన్నాయి, మంచిగా వేస్తుండు కానీ ఇక బిగినర్ లాగా ఉంది. ఆయన డిఫెన్స్ మంచిగా చేస్తుండో అర్థమైపోతుంది, బాక్సింగ్ మూవ్మెంట్ ఓకే ఫుట్ వర్క్ చూస్తే అర్థమైపోతుంది, రిథమ్ బాడీ రిథమ్. హాఫ్ బ్లైండ్ ఇక్కడ. అదే సొల్లే బాక్సింగ్ ఫైట్ సొల్లు బ్రో. ఇదిగో కాపీరైట్ మాస్టర్ నువ్వు చూస్తున్నావు అని తెలుసు, కాపీరైట్ స్ట్రైక్ వేయకండి. కొంచెం ఫన్తో పాటు కొంచెం ఎడ్యుకేషనల్ కంటెంట్ కూడా ఉంది. అంటే మన కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఏమీ కాకుండా కొంచెం ట్రాన్స్ఫర్మేటివ్ కంటెంట్ ఇది మా కమెంటరీ ఇచ్చాము. సో థ్యాంక్ యూ, కాపీరైట్ స్ట్రైక్ వేయకండి. అండ్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ కావాలి, కొత్త ఛానల్ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారని చేయకుండా ఉండకండి, ఫన్ కంటెంట్ వస్తుంది. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద వీడియో. అండ్ వన్ మోర్ థింగ్ అని, ఇప్పుడు మనం ఇట్లా చేస్తున్నాం కదా రియాక్షన్స్, అవును ఫాలోవర్స్ కొంతమంది ఉంటారు కదా అనుకుంటారు ఇక స్పోర్ట్స్ ఇజ్జత్ తీస్తున్నావు అది ఇది అని చెప్పి. ఇట స్పోర్ట్స్ ఇజ్జత్ తీస్తుంది మనం కాదు, ఆ సినిమా వాళ్ళు తీసిన వాళ్ళు. రైట్ రియాలిటీ చూపించకుండా లేనిది ఏదో చూపించి ఫేక్ ఫీలింగ్ తెప్పిస్తారు ఆడియన్స్ కి, ఇట్లా ఉంటది అని చెప్పి. ఇప్పుడు వచ్చే ప్లేయర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఫేక్ ఐడియా వస్తుంది. ఫేక్ ఐడియా అసలు అట్లా ఉండదు రియాలిటీ. అసలు గది చూసి బాక్సింగ్ కోల్ రావద్దు అనుకుంటున్నా, జిమ్నాస్టిక్ నేర్చుకొని బాక్సింగ్ అని చెప్పి జిమ్నాస్టిక్ చూపిస్తారు, అట్లా రియాలిటీ మన వ్యూవర్స్ గిట్ట అర్థం కావాలి. ఏదో ఎక్రిస్టోరీలు ఇజ్జత్ తీస్తారు స్పోర్ట్స్ దగ్గర బాక్సరే. ఎగ్జాక్ట్లీ. నేనెందుకు నా స్పోర్ట్స్ నేనెందుకు ఇజ్జత్ తీస్తా, సినిమా వాళ్ళ తీసే వాళ్ళని అంటున్నా నేను. అవును, చూపించేది యాక్యురేట్ గా క్లియర్ గా చూపించాలి. వీళ్ళంతా సినిమాని అంటే ఇట్లా ఫ్రీడమ్ తీసుకుంటారు కదా, అది మరీ ఎక్కువ చేసి. అదే ఇంకా మస్తు మంది సినిమాలో చూసే వస్తారు, రియాలిటీకి ఇళ్ళకి వచ్చినాక వాళ్ళకి అర్థం కాదు. ఇక ఒక నాకౌట్ కాగానే ఇంకా బాక్సింగ్ బంద్ చేస్తారు. అంటే అది లైఫ్ అండ్ సిచ్యువేషన్ కూడా కావచ్చు. అంటే వీళ్ళు ఏదో ఫెయిరీ టైల్ లెక్క చూపిస్తారు, రియల్ లైఫ్ అట్లా కాదు, నిజంగా బ్రూటల్ గా ఉంటది. ఇప్పుడు యాజ్ అ బాక్సర్ నీకు చాలా సార్లు చూసింటావు సినిమాలు మొత్తం అంతా. రియాలిటీలో ఉండే బాక్సింగ్ వేరు, సినిమాలో ఉండే బాక్సింగ్ వేరు. ఆఫ్ కోర్స్. అయితే మనం కొన్ని సీన్స్ చూసి ఇట్లా రియాక్ట్ అయ్యాం, ఏంది సినిమా ఎట్లా వేస్తారు. అది బేసిక్లీ ఏమైతే అంటే మన హీరోయిన్ ఉంటాయి కదా, హీరోయిన్ అంటే స్టూడెంట్ ఎవరైతే ఉంటో ఓ చక్కన సాంగ్ వస్తుంది, కోచ్ మీద ఫుల్ లైన్ కొడుతుంది, ఆయన ఏమొద్దంటాడు, ఆయన వద్దంటే ఆమె దూరం వెళ్ళిపోయి ఆమె ఓన్ గా బాక్సింగ్ చేస్తూ ఉంటది. హీరో ఏమో నేను నాకు మీతో సంబంధం లేనట్టు ఉంటాడు ఇంకా. రైట్. ఈ రోజు నాగుల పంచం, ఈ రోజు ఏం ఏడిపోవద్దు అంకుల్ అంటున్నాడు. నాగుల పంచం ఇయ్యాల, నాగుల పంచమే, నాగుల పంచమే అట్లా కూడా ఇస్తారా మీరు అట్లా ఆఫీస్ లో? అక్కడ అంతా లొల్లి అవుతుంటే బాక్సర్లు ఆడుతున్నారు అండి ఆపకుండా. అసలు టీవీలో గైడెన్ ఎందుకు చూపిస్తారు స్టేడియం పాయింట్. ఇప్పుడు ఈ అక్కకి ఇతను చూసిన వెంటనే ఎక్కడ లేదని మోటివేషన్ వచ్చేస్తుంది. నేను అవుతుంది ఒక చిన్న సెగ్వే. ఇప్పుడు నువ్వు ఫుల్ దెబ్బలు దాక్కున్నావు సరేనా, ఇమాజిన్ ఇప్పుడు నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకో, లేదంటే నీకు ఎవరో ఇష్టం అనుకో, ఫుల్ డౌన్ ఉన్నావు, అరే ఏంది మ్యాచ్ మొత్తం పోయేలా ఉంది అనిపిస్తుంది, ఇప్పుడు వచ్చి కన్ను కొట్టి పూర్వీ కానీ ఇట్లా మోటివేషన్ ఇస్తా లేస్తావు అసలు. మాటలు వస్తున్నాయి ఇక్కడ మనకి. అన్న ఆ టైంలో అసలు ఏం చేస్తున్నామో అర్థం కాదు. రింగ్ లో ఉన్నప్పుడు బయట చుట్టుపక్కల జనాలు అయిపోయారేమో, మనకు లెవెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ సపోర్ట్ చేయదు, కన్ను కొట్టంగా నా సాంగ్ అయితే అట్లా ఎట్లా లేస్తుంది. అదే మన సినిమాలో మ్యాజిక్ అంతే. స్లిప్ అంటాడు, ఏం తల ఊపుతున్నాడు వచ్చి పక్కన. ముందేమో చెప్తాడు దీనికోసం, ఇట్లా చూపించి చెప్తారు రాముని ఏదో డ్యామేజ్ చేయాలి అని చెప్పి. ఓకే ఏం చెప్పింది తెలుసా, గాడ్ పైన కొట్టు, గాడ్ డ్యామేజ్ చెయ్యి. ఓకే శత్రువుకు అవసరమైన ఆయుధాలని నాశనం చేస్తే వాడెత్తడు వాడనే పైకళ్ళు. ఇది రియల్ లైఫ్ లో ఉండదు, చేతుల పైన కొట్టడం ఉండదు. ఫేస్ కొట్టే ఛాన్స్ ఉన్నా సరే చేతుల పైన కొట్టారు. అసలు చేతుల మీద కొడితే పాయింట్స్ రావని తనకు తెలుసా తెలీదా? ఫైటింగ్ యాక్యురేట్ ఉందా కొంచెం వరకు? ఓకే ఫైటింగ్ మంచిగా అనిపిస్తుంది, పంచెస్ గిట్ట. ఓకే
ఆమె కొంచెం ట్రైన్డ్ ఎంఎంఏ ఫైటర్. ఇమేగిట బాక్సర్ వాళ్ళ అపోనెంట్ అయినా చెట్టు పైన కొట్టంట చేతులు అలసగొట్టి బాడీ అలసిపోతున్నాయి మరి చెట్టు పైన కొట్టి మేము కొద్దిగానే కనిపిస్తుంది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఆ రెఫరీ ఉండు కదా ఆయన తమిళనాడు కోచ్ ఆయన అచ్చా రియల్ లైఫ్ లోనే మంచి పెద్ద కోచ్ ఆయన. లాస్ట్ కి స్లో మోషన్ చేసి అమ్మో బాబోయ్. ఈ మ్యాచ్ ఆఖరి రౌండ్ లో చివరి 50 సెకండ్లు. క్లియర్. ఏం చేస్తున్నాను ఇంత తక్కువ టైంలో రామేశ్వరి ఏం చేయగలుగుతుంది? ఇంత టైం ఉండదు అక్కడికి జస్ట్ ఇట్లా ఇవ్వాలి అంతే. చిన్న సెకండ్స్ కిలోమీటర్ దూరం ఉన్నాడు మనకి ఏం అర్థమవుతుంది? ఇది ఎలా ఉంది సార్ గదర్ సినిమాలో పైన ఎయిర్ప్లేన్ కి ఇట్లా ఇలా చెప్తే అమ్మాయిలు ఎంత కష్టపడినా ప్లేయర్ ఎంత కష్టపడినా ఆఖరికి హీరోనే అంత. వకీల్ సాబ్ కానీ దంగల్ కానీ ఒక సేవియర్ రావాలి. ఓకే ఐ మీన్ టెంప్ట్ చేస్తుంది ఈమె నన్ను కొట్టని చెప్పి ఆ గ్యాప్ లో ఈమె గార్డ్ వదిలేసింది. రామేశ్వరి ఓడిపోబోతున్న విషాదం మ్యాచ్ చూస్తున్న ప్రతి భారతీయుడి కంట్లో కదులుతోంది. ఇంకా గాడ్ ఓపెన్ కదా అని చెప్పి ఓపెన్ వచ్చేసినట్టుంది ఏమే ఇంకా ఇచ్చేస్తుంది. లాస్ట్ చూడు టైమింగ్ కూడా అందులో అన్ని కలిపి. మనము ఒక చూడాలి లాస్ట్ ఆహా. ఓహో అప్పర్ కట్ వెంకీ మామ వెంకీ మామ అంతే, ఇంటర్ ఎగురుతుంది అట్లా అన్ని మీలెందుకు వచ్చింది ఎగురుతుంది గాయగా తిరిగిపోయింది. బాక్సింగ్ అదే కదా అదే బ్యాక్ ఫ్లిప్ ఇంకా పడుతూనే ఉంది బ్రో. అప్పర్ కట్ చూపించింది ఏదో కరెక్ట్ చూపిస్తే అయిపోతుండే కదా. అది పొజిషనింగ్ కూడా రాంగ్ ఉంది. ఇది ఇట్లా గాడ్ ఉండాలి ఇట్లా చూపిస్తుండే ఇక ఓపెన్ పెట్టి కొట్టింది. ఈయన గిట వెంకటేష్ సార్ వెంకీ మామ కూడా అంతే. మామా అందరు బొమ్మ అయిపోయినారు ఇద్దరు. ఏమైంది అందరు దుంకులాడాలి కదా. ఆమెని తెలంగాణలో ఇట్లా ఫౌంటైన్ లెక్క పెట్టచ్చు, అట్రాక్షన్ లెక్క ఇట్లా ఇట్లా నీళ్ళు వస్తూనే ఉంటాయి సరే. సింగపూర్ లైన్ లెక్క, రష్యన్ లైన్. అయితే నెక్స్ట్ మనం రియాక్ట్ అయ్యే సినిమా చూపించే సినిమా ఏంటంటే ముక్కావాజ్. అనురాగ్ కశ్యప్ అని ఒక హిందీ డైరెక్టర్, క్రేజీ డైరెక్టర్ ఉన్నాడు. వినీత్ సింగ్ అని ఎవరైతే హీరో ఉన్నాడో అతను అంత పెద్ద యాక్టర్ కాదు, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లెక్క ఉంటాడు కదా. ఆయన ఈ సినిమాకి హీరో. ఎవరికి తెలియకుండా సినిమా ట్రైనింగ్ కోసం అని ఎక్కడో హర్యానాలోనో పంజాబ్లోనో ఒక బాక్సింగ్ రింగ్ వెళ్ళిపోయాడు. అంటే 30+ ఎవరు బాక్సింగ్ స్టార్ట్ చేయరు కదా. ఈయన 30+ ఉండి అక్కడ వాళ్ళు రియల్ బాక్సర్స్ తో ట్రైన్ అయ్యి వచ్చాడు. దాంతో సినిమా ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కరికి తప్ప ఎవరికి తెలీదు ఈయన యాక్టర్ ఇలా కొంచెం మెథడ్ యాక్టింగ్ నేర్చుకుని వచ్చిండు ఇట్లా అన్నట్టు. రియల్ బాక్సర్ అన్నట్టు వెళ్ళిండు, దెబ్బలు తిన్నాడు, అలా నేర్చుకుంటు. అయినా అపోనెంట్ అయినా ఏంటి రియల్ లైఫ్ బాక్సర్ నీరజ్ గోయల్ ఆయన చాలా మ్యాచెస్ కూడా చేసిండు కదా ఇట్లా రీసెంట్ గా. స్టార్ అయినానే ఇప్పుడు రెడ్ కార్నర్ క్రేజీ. అంటే సినిమాలో కూడా అందరు రియల్ బాక్సర్స్ వాడారు. రియల్ లైఫ్ లో ఉంటుంది ఇది ఎంత యాక్యురేట్ ఉంది పూర్వీక్? ముందు దానికంటే ఎక్కువ యాక్యురేట్ ఉందా బాక్సింగ్? అంతే మంచిగా బ్లోడ్ అంత చేస్తలేడు హీరో, యాక్టర్ యాక్టర్ అట్లా ఉన్నదంత. ఓకే బిగినర్ చేస్తుండు. అచ్చా ఓకే ఓకే. 4-5 స్కిప్ అండ్ గ్యాప్ లా వీళ్ళిద్దరు మేజర్ డిఫరెన్స్ ఏముంది? ఈయన బాక్సర్ నాన్ బాక్సర్ అని చెప్పడానికి. ఈయన పంచేజర్ బిగినర్ లాగా ఉన్నాయి, మంచిగా చేస్తుండు కానీ ఇక బిగినర్ లాగా ఉంది. ఆయన డిఫెన్స్ మంచిగా చేస్తుండో అర్థమైపోతుంది, బాక్సింగ్ మూమెంట్ ఓకే ఫుట్బాల్ చూస్తే అర్థమైపోతుంది, రిధమ్ బాడీ రిధమ్. ఇంకా ఇది ఎక్కువ లాంగ్ రేంజ్ లెక్క ఎందుకు చూపించారంటే అర్థమైపోతుంది బాక్సింగ్ కాదని చెప్పి క్లోజ్ పెడతారు ఎక్కువ శాతం పట్టుబడకుండా. కరెక్ట్. ఇప్పుడు కొంచెం
టాలీవుడ్ తమిళ దగ్గరికి వస్తాం. వరుణ్ తేజ్ అన్న గని అని ఒక సినిమా తీసిండు. సినిమా ఆడలే కానీ ఓ పెద్ద కష్టపడినా చాలా బాక్సింగ్ చేసిన అయితే చెప్పిండు. చూద్దాం ఇంకెట్లా చేసిండు. ఆ సీక్రెట్ ఏందని అడుగుతున్నా. అదృష్టం, కష్టపడ్డా, పని చేసిన, సక్సెస్ అయినా, కాలేజీలు పెట్టిన, సంస్థలు అమ్మిన, పాలమ్మిన, పువ్వులు అమ్మిన, బోర్వెల్ నడిపించిన, చిట్ ఫండ్ నడిపించిన, స్కూళ్ళు పెట్టిన, కాలేజీలు పెట్టిన. ఇలా మల్లారెడ్డి అంటే ఒక ఫేమస్, ఒక ఐకాన్. ఆ పిల్ల ఎట్లా పడ్డదిరా నీకు? కష్టపడ్డా, ఎంట పడ్డా, గిఫ్ట్లు ఇచ్చిన, సక్సెస్ అయినా. ఆ మమ్మీ మమ్మీ జగవజ దీనిలో స్ట్రేట్ డ్రామా ఉపేంద్ర ఉన్నాడు రా. బ్రదర్ ఏ బాక్సింగే కాదు. స్టార్టింగ్ అదే అక్కడ కూడా ప్రొఫెషనల్ బాక్సర్ కదా. ఆయన యాక్టర్ ఆయన యాక్టర్లే, ఓవల్ బాక్సర్లు కాదు. బ్రో వాడు బ్రో ఈజ్ దట్ హిందీ మూవీ యాక్టర్ ఓ యా అవునవును కరెక్ట్. ఓరే యార్, యాక్యురేట్ కూడా లేదు కదా అసలు. కొంచెం కనెక్షన్ కూడా లేదు బాక్సింగ్ కి. ఎవరో స్ట్రీట్ లో గొడవ పడుతున్నట్టుంది కదా. స్ట్రీట్ లోనన్నా మంచి కొట్లాడతారు. ఒక ఇంటెన్సిటీ ఫీలింగ్ ఉంటది గుద్దుకుంటున్నట్టు. అవునవునవును. ఉపేంద్ర నెత్తుపిండు అంత టైం వాటర్ పట్టే గ్యాప్ లో. ఇన్ని పంచులు తింటే అడ్డ అరే రే రే గట్లా ఆపొద్దు బాయ్. అరే రిలీజ్ చేస్తున్నారా మధ్యలో అయ్యా బ్రో. గుద్దుడారా ఇట్లా గిలిగిలి పెడుతున్నా అర్థం కాదు. ఒక కొట్టరాని చోట్ల కొట్టాడు బ్రో. బ్యాక్ అన్న పిచ్చి కాకి సినిమాలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసింది అన్న. దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయన్న. హాఫ్ బ్లైండ్ ఇక్కడ. అరే రే సొల్లే బాక్సింగ్ ఫైట్ సొల్లు లేకుండా బ్రో. మై డియర్ లవ్లీ ఏజెంట్స్, ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కూడా వస్తుంది. అది కూడా ఇంకా ఫన్ ఉంటుంది. మోస్ట్లీ ట్యూస్డే వరకు తేయడానికి ట్రై చేస్తాము. అండ్ అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవచ్చు కదా. అంటే మీకు జస్ట్ ఒక క్లిక్ మాత్రమే, మాకు మాత్రం కొండంత మోటివేషన్ నెక్స్ట్ ఇంకా వీడియోస్ తీయడానికి, ఇంకా ఫన్ ఎక్స్పెరిమెంటల్ స్టఫ్ కూడా చేయడానికి. సో కీప్ సబ్స్క్రైబింగ్ and keep watching The Local Agent. Thank you for your time.